యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 ఓ ఓ ఓ స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా బేతలేము పురములోన బీద కన్య మరియకు బేతలేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాచి వెలసె పశుల పాకలో పేదగా స్వరూపు దాచి వెలసె పశుల పాకలో పేద పట్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం ప్రేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సర్గుణ దూతలు వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి సర్గుణ దూతలు వచ్చీరి. మనం ఉన్నాము, మన మధ్యలో మరి మాలతి గారు ఉన్నారు. మరి వారు గత 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. మరి వారి యొక్క భర్త గారు మరి పిల్లలు కూడా అందరి యొక్క అనాథాశ్రమం కొరకు ఎంతో కష్టపడ్డారు. మరి మేమందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మరి 15 సంవత్సరాల నుంచి వారు ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఎవరన్నా వారికి ఆర్థికంగా సహాయం చేసినా వారు హక్కున చేర్చుకొని మరి వారి బాగోగులు చేస్తారు. ఈ రోజులలో మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నట్టయితే మీరు ఎక్కడి నుండి ఉండని మాకు తెలియదు, మాకు సంబంధం లేదని అంటారు. మరి ఈ రోజులలో మన మానవత్వం చాటుకొని మరి మాలతి గారిని నేను 15 సంవత్సరాలు చూస్తున్నాను. మరి అదే రకంగా ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నారు. మరి యాక్టివ్గా ఉంటారు. ఎవరికి ఏం వసతులు కావాలో ఏం సంగతి ఎట్లా ఎవరిని చూసుకోవాలని తెలుసు. మరి ఇంత ఆశ్రమం ఇంత ఫేమస్ అయింది ఏరియాలంటే మరి మాలతి గారు మరి వారి కుటుంబము ఈ యొక్క సేవ చేస్తున్నారు. మరి ఏదైనా సొంత జాగా కాదు, ఆశ్రమం కాదు, అయినా కానీ రెంటెడ్. ఇప్పుడు రెంటెడ్ దాంట్లో పోయి మేము ఆశ్రమం పెడతామంటే తీసుకోరు. రెంటెడ్ దాంట్లో హాస్టల్ కానీ ఇవన్నీ పెట్టనిస్తలేరు. మరి వారు చేస్తున్న సేవను గుర్తించి మరి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా మెడికల్ క్యాంప్స్ అవి కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకంటే మన కృషి కావాలా. వాళ్ళు ఎవరైనా ఇతరులు బాగుండాలి, పెద్ద మనుషులు ఎవరు చూసుకుంటారు, మేము వాళ్ళకి సేవ చేద్దామని ఆర్థికంగా ఎవరైనా సహాయం చేసినా చేయకుండా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కటి వాళ్ళు వంట కాడి నుంచి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నారు. మరి ఇంతమంది బెడ్ మీద ఉండి ఫ్యాన్ లైట్ వాళ్ళ అవసరాలు ఏమి ఉన్నాయంటే మరి ఎంత ఆలోచన ఉండాలా. మరి ఒక తల్లి లాంటి మనసుతోటి మరి వారు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని కాపాడుతున్నారు. మరి వాళ్ళు కూడా వీళ్ళకు గురించి దేవుని కొరకు ఆశీర్వదించమని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే మాకు ఇంత సేవ దొరుకుతుంది, ఎవరు చేస్తలేరు. మరి ఇట్లాంటి ఆశ్రమంలో చాలా తక్కువ. మరి ఇట్లాంటి చేసేవాళ్ళు మనకు దొరకరు. మనం ఎందుకు ఇప్పుడు మాట చెప్తున్నామంటే రాబోయే రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి మీకు ఏదన్నా వాళ్ళకి సహకారం చేయాలంటే వస్తు రూపం కానీ డబ్బు రూపం కానీ ఏదైనా గ్రాసరీస్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, లేకుంటే మీరు ఏదైనా ఇక్కడ వచ్చి వండి పెట్టినా కానీ వాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు రేపు కానివ్వండి, ఎల్లుండి కానీ వచ్చే నెల కానివ్వండి. మరి పిల్లలకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. మరి సీనియర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి పాస్టర్ అమ్మగారు కూడా ఉన్నారు. ఈ ఆశ్రమకు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత కార్యక్రమం మేము అదొక్కటి తెలుసుకొని మేము ఆయన రక్తంలో కడగబడుతుందని తెలుసుకొని మేము ఆయన రక్తంలో కడగబడ్డాము, ఆయన నమ్ముకున్నాం. అంతే కానీ
ఇంకా మత మార్పిడి కాదు ఇది. యేసు ప్రభు నమ్ముకుంటా వలన పాప క్షమాపణ ఉంటుంది. పాప క్షమాపణ కూడా ఈయన పేరు వెంకటరమణ తెలుసండి. వెంకటరమణ అంటే హిందూ. ఇదంతా తిరుపతి అంతా, నేను కూడా తిరుపతి పోయినామండి. కానీ మేము బ్రాహ్మణులు. కానీ యేసు ప్రభు ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన రక్తంలో పాపాలు కడగబడ్డాయి. నాకేంటంటే అన్ని రోగాల కంటే పెద్ద రోగం పాపం. ఈ పాపం అనే రోగం పోతే చిన్న రోగాలు పోతాయి, అంతే, ఇంకేం లేదు. రాత్రి కుటుంబము ఎంతో నమ్మకంగా ఓల్డేజ్ నడిపిస్తున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఓల్డేజ్ ఉన్న వారందరినీ మంచి ఆరోగ్యంతో ఉంచండి, క్షేమంగా ఉంచండి. మరి ప్రభా ఎలాంటి జ్వరం కానీ దగ్గు జలుబు ఇలాంటిది ఇబ్బందులు లేకుండా అందరికీ ఆరోగ్యం దయచండి. క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ వీరందరినీ దీవిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. కరీనా జాన్సన్ వారి కుటుంబం కూడా ఎంతో ప్రభావం సహకరించినందుకు వందనాలు. వారికి కూడా ప్రతిఫలం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 2 నిమిషాలు మరి ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న పెద్దలకు మనం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి అదేవిధంగా ఇక్కడ పేర్లు రాసుకున్నాను. మరి ముందుగా మరి ఆశ్రమ నిర్వాహకురాలు మన మధ్యలో మాలతి గారు ఉన్నారు. వారికి దేవుడి పేరు తెలియజేస్తున్నాం. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి హోంలో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మగారికి, మరి యాదమ్మ అమ్మగారికి, ప్రయోగ అమ్మగారికి, మరి రుక్మిణి అమ్మగారికి, నాగపుష్పమ్మ గారికి, మరి మల్లమ్మ అమ్మగారికి, సరోజిని అమ్మగారికి, గంగమ్మ అమ్మగారికి, మరి అనసూయ అమ్మగారికి, మరి ఇంద్రియ అమ్మగారికి, పుష్పమ్మ అమ్మగారికి, మరి రుక్మిణి అమ్మగారికి, మహాలక్ష్మి అమ్మగారికి, అనసూయ అమ్మగారికి, మరి రేణుక అమ్మగారికి, హారిక అమ్మగారికి, మరి శ్వేత అమ్మగారికి, ప్రతి ఒక్కళ్ళకు మరి యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి యొక్క బేతేల్ ఫెలోషిప్, మరి ఫెయిత్ హోప్ లవ్ మినిస్ట్రీ నుంచి మరి అందరం కలిసి కట్టుగా యొక్క సంఘ సభ్యులంతా మంచి ఆలోచనతో వచ్చి ఒకసారి చూసుకొని వెళ్దాం ఈ ఆశ్రమము. మరి వారు మన కొరకు కొన్ని పండ్లు తెచ్చినారు, కొన్ని స్నాక్స్ తెచ్చినారు. ప్రేమల తండ్రి, కృపల దేవ, మరి ఒకసారి తండ్రి ఈ మదర్స్ నెస్ట్లో తండ్రి మమ్మల్ని అందరినీ సమావేశించినందుకు తండ్రి నీకు వేలాది వందనాస్తులు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ రోజు తండ్రి మీరు మమ్మల్ని కూడికి తీసుకొచ్చిన విధానంపై వందనాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దీన్ని నడిపించే మహాలతి మేడం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. చేయమని ప్రార్థిస్తూ తిరిగి మేము కలుసుకోవాలన్న సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తూర్పు దిక్కు చుక్క పుట్టడు మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టడు మేరమ్మ ఓ మరియమ్మ.